పుష్ప 2 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. మన ఇండియా వైడ్ అయితే ఈ సినిమా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. సుమారుగా 1800 కోట్ల పైన ఈ సినిమా కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు ఏ డైరెక్టర్తో వర్క్ చేయబోతున్నారనే విషయం గురించి సోషల్ మీడియాలో చాలా అంటే చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. ఒక పక్క త్రివిక్రమ్ గారు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. సో త్రివిక్రమ్ గారితో మూవీ ఉండబోతుందని కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. మరో పక్క అట్లీ గారు ఉన్నారు, అట్లీ గారితో మూవీ చేయబోతున్నారని కూడా న్యూస్ అయితే వచ్చింది. బట్ ఎవరితో చేయబోతున్నారు అనేది సోషల్ మీడియాలో బాగా క్వశ్చన్గా మారిపోయింది కదా. సో ఫైనల్గా అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా అయితే అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు అనే దానికి సంబంధించి అఫీషియల్ వీడియో అయితే బయటకు వచ్చిందనమాట. అట్లీ గారితో ఆయన మూవీ అయితే స్టార్ట్ చేశారు. సో ఆ మూవీ మాత్రం హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుంది. సో ఆ మేకింగ్ వీడియో చూస్తూ ఉంటే మాత్రం పిచ్చెక్కిపోతుంది. ఏకంగా హాలీవుడ్ సంస్థలు అంటే విఎఫ్ఎక్స్ కోసం అలాగే ఫైట్స్ సంబంధించిన కొరియోగ్రఫీ కోసం అయితే హాలీవుడ్ టెక్నీషియన్సే తీసుకోబోతున్నారని కూడా తెలుస్తుందన్నమాట. సో దీనికోసం వాళ్ళు చాలా అంటే చాలా గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో పక్కగా ఏంటంటే ఇప్పుడు ఇండియన్ సినిమా కాస్త హాలీవుడ్ సినిమాని సవాల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్తో అయితే ఈ సినిమా తీయబోతున్నారని కూడా ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుందన్నమాట. ఐ థింక్ ఈ సినిమా ఒక పునర్జన్మల కాన్సెప్ట్తో రాబోతుందన్నట్టు కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. లైక్ ఏంటంటే అల్లు అర్జున్ గారు 2 గెటప్స్లో కనిపించబోతున్నారు. ఒక గెటప్ ఏమో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉండే ఒక వారియర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయబోతే మరొక క్యారెక్టర్ వచ్చి ప్రజెంట్ ఉన్న జనరేషన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారని కూడా న్యూస్ అయితే తెలుస్తుందన్నమాట. బట్ ఎనీవే స్క్రిప్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందంట. చాలామంది టెక్నీషియన్స్ కూడా స్క్రిప్ట్ గురించే మాట్లాడుతున్నారు. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్. సో ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం హాలీవుడ్ రేంజ్కి వెళ్తుందని కూడా తెలుస్తుంది. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది మాత్రం మనం రానున్న రోజుల్లో అయితే మనకు అర్థమవుతుందన్నమాట. ప్రజెంట్ అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా అయితే ఆయన చేయబోయే నెక్స్ట్ మూవీ సంబంధించిన అఫీషియల్ న్యూస్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ సినిమాకి అయితే సన్ పిక్చర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్కడ బడ్జెట్కి అయితే వెనకాడరనమాట. సో భారీ స్కేల్లోని ఈ మూవీని అయితే తీస్తారు. సో మరి చూద్దాం, దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.